గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాబాయ్ గారిని మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంటుంది సార్. ఎందుకంటే చిన్నప్పుడు కొడుక్కి నడక నేర్పించి ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత తండ్రికి ఒక గర్వం వస్తుంది. ఇట్లా ఇట్లా కాలు ఎగరేసి ఆ కొడుకుతో కలిసి ట్రావెల్ అవ్వడం అట్లా 100%. అట్లా ఎందుకో మీ ఇద్దరిని చూస్తుంటే ఒక తండ్రి కొడుకుల్లాగా మొన్న ఆయన ఒక మాట అన్నారు ఫంక్షన్లో. కోనా గారికి డబ్బులు వస్తే ఒక కారు కొంటారు, అందులో ఒక సీట్ మాది. అవును ఆయనకి డబ్బులు వస్తే ఒక ఇల్లు కొంటారు, అందులో ఒక గది మాది. అవును ఆయన ఎప్పుడు అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యారు, ఏ రోజు కూడా కోనా వెంకట్ని మళ్ళీ వేరు చేసి చూడట్లేదు ఆయన అసలు. 100%. నేను కూడా బాబీ సక్సెస్ వస్తే నా ఇంటి మనిషికి వచ్చినట్టు, నా కొడుకు వచ్చినట్టు, మీది ఇంకా నా తండ్రి ప్రేమే తమ్ముడికి కదా. వచ్చినట్టు, అంతే. ఉమ్, నా సో తన మీద కోప్పడతా, ఉమ్, తిడతా, ఉమ్, అలుగుతా. ఉమ్. ఎందుకంటే ఇంకా అది అది పీక్ ఆఫ్ లవ్ అనమాట. అది సార్. తప్పు చేయకూడదు, ఉమ్, ఎవరు చేసినా పర్లేదు, బాబీ తప్పు చేయకూడదు. కథ విషయంలో, ఉమ్, సినిమా విషయంలో, ఒక నిర్ణయం తీసుకునే విషయంలో సార్. తను తప్పు చేయకూడదు అని నేను 100 నిరంతరం నా మైండ్ అదే ఉంటుంది. ఉమ్, బాబీ ఇంకా పెద్ద హిట్ కొట్టాలి, ఇంకా పెద్ద ఇంకా పెద్ద ఇంకా పెద్ద. హిత్తిక్ రోషన్ ఇంకెవరున్నారు మా కంట్రీలో? ఏంటి వాళ్ళతో చేసేయాలి అందరితోటి. ఉమ్. అదే ఏంటంటే తండ్రి ప్రేమ లాగే ఉంది ఇది. అది చిరంజీవి గారి సినిమా ఎలా ఉండబోతుంది సార్? చాలా గొప్ప ఉంటుంది సార్. ఇప్పుడు మేము చేయబోతుంది, మార్చిలో స్టార్ట్ అవుతుంది. సార్. చాలా గొప్ప సినిమా. మళ్ళీ కొత్తగా సెన్స్ వాళ్ళతో వేరే చేసాం కదా, సార్. కంప్లీట్ ఒక డిఫరెంట్ స్కూల్కి వచ్చేస్తున్నాం. ఉమ్. స్కూల్ మార్చేసాం. మాస్ కాదా? మాస్లోనే మాస్లోనే. మాస్లోనే సెన్సిబుల్ మాస్, ఉమ్, ఒక సెన్సిబుల్, చాలా సెన్సిబుల్ మాస్ ఇది. సార్. అరే చిరంజీవి గారు ఇప్పుడు చేయలేదు ఇది అనిపించే ఒక మాస్ క్యారెక్టర్. ఓ. ఈవెన్ క్లాస్ ఆడియన్ కూడా ఉమ్, అరే భలే క్యారెక్టర్ చేశారు చిరంజీవి గారు అని. మల్టీ బిలియనియర్ సాఫ్ట్వేర్ డాక్టర్స్ వీళ్ళు కూడా ఇష్టపడి ముచ్చటపడే ఒక క్యారెక్టర్ కథ అది. చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ మీరు చెప్తుంటే. సార్, సరిగ్గా ఒక ఏడాది క్రితం ఇదే స్టూడియోలో ఇప్పుడు మీరు ఏ చైర్లో అయితే కూర్చొని ఉన్నారో అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. ఓహో. నేను అప్పటికి యాంకర్ని కాలేదు, నేను రైటర్ని. బేసిక్గా ఒక 12-13 ఏళ్ళ నుంచి రైటర్ని. ఓకే. అదే చైర్లో శ్రీను వైట్ల గారు కూర్చొని ఉన్నారు. క్వశ్చనరీ రాసుకొని ఇచ్చాను. మొత్తం ఇస్తా, భయపడతా మీ ప్రస్తావన గురించి క్వశ్చనరీ ఉంది, కొట్టేస్తారేమో చూస్తా ఉన్నాను. ఓ కోనా గురించి ఉందా, ఓకే అని చెప్పి నవ్వేశారు ఆయన. ఉంచను అనమాట. అంటే తర్వాత కాలంలో మీ మాటలు కూడా విన్నాను. శ్రీను వైట్లతో ఇష్యూ వచ్చింది, బట్ ఓకే మేము ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాము, టైం రావాలి అని చెప్పేసి మీరు కూడా అన్నారు, ఆయన కూడా అదే అంటున్నారు. 100%. సో మీ ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది కానీ ఆ గ్యాప్ని దాటేశారు. కరెక్ట్ వర్డ్. గ్యాప్ని దాటేశారు. వైరం వేరు, గ్యాప్ వేరు. శత్రుత్వం వేరు. శత్రుత్వం అయితే రాలేదు. తెలియదు. మీతో సినిమా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో సినిమా చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. అయితే ఇది కలపాల్సింది రైటరే కదా, కలపాల్సింది ప్రొడ్యూసర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంది, అంటే నేను రైటర్ని కాబట్టి మీడియా వరకు నాకున్న అవగాహనతో అడుగుతున్నాను. ఇంత ట్రావెలింగ్లో ఒక డి, ఒక రెడీ, ఒక వెంకీ, కింగ్, ఒక బాద్షా, ఒక కింగ్, ఇలాంటి కథ, ఇలాంటి మెప్పించి ఇంకో కథ ఒక దూకుడు, ఇలాంటిది పుట్టాల్సింది మీ మెదలో నుంచే కదా. అది పుట్టినప్పుడు దీనికి శ్రీను వైట్ల అయితేనే న్యాయం చేస్తాడు అనే నమ్మకం కలగాల్సింది కూడా మీకే కదా. ఆ బీజం పడాల్సింది కోనా వెంకట్ నుంచే కదా అని నాకు అనిపిస్తుంది. అలా ఉండదు సార్. ఒక లెవెల్కి వచ్చింది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు శ్రీను అన్నవాడు పెద్ద డైరెక్టర్ సార్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు నా దగ్గర పలానా హీరో డేట్స్ ఉన్నాయి, అతను కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, యాక్షన్ ఎంటర్టైనర్. అతను నా దగ్గరికి వచ్చి దీనికి మీరు గోపీమోహన్ మీ ఇద్దరు జాయింట్గా చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాను. ఆ హీరోని అడిగాను, ఓకే అన్నాడు. సీను దగ్గరికి వెళ్ళి నా హీరోని అడిగాను, ఓకే అన్నాను. కోనా గోపీమోహన్ కూడా ఓకే అన్నారు. మీకు ఓకేనా? నాకు ఓకే అంటాడు.
ఉమ్, ఇలాగా ఆ ఇనిషియేషన్ జరగాల్సింది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఇప్పుడు నా దగ్గర ఉంది కదా, ఉందా? ఉంది నా దగ్గర. ఆ, నా దగ్గర కథ ఉంది. ఉమ్, ఓకే, ఆ కథ అల్లు అర్జున్కి సూట్ అవుతుంది. సార్. ఓకే, సీను కైండ్ ఆఫ్ దూకుడు కైండ్ ఆఫ్ అనుకోండి. సో ఇప్పుడు నా దగ్గర ఉంది కథ అంటే అల్లు అర్జున్ చేస్తాడా? సార్. చేయాల్సింది ఎవరు? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ గారే అనుకుందాం. ఉమ్, మా కోన మనోడు ఒక కామెడీ సినిమా చేయాలనుకుంటున్నాడు, మీ కాంబినేషన్ అయితే కరెక్టు అని కలిపేది నిర్మాత అవుతాడు. ఇప్పుడు ఉమ్, కలిపేది రైటర్ అవ్వడు, సార్. కలిపేది ప్రొడ్యూసరే. అందరిని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి సినిమా చేసేది ప్రొడ్యూసరే. మీ కాంబినేషన్ గురించి ఎందుకు ఇంత గట్టిగా అడుగుతున్నా అంటే సార్, సారీ టు సే దిస్, అంటే ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలో టైప్ 2 హీరోల గురించి తీసుకుంటే నేను పేర్లు ప్రస్తావించట్లేదు, వద్దు. చాలామందికి హిట్లు లేవు సార్. సిన్సియర్గా కష్టపడుతున్నారు, కొత్తగా ప్రయత్నించాలని చెప్పి ట్రై చేస్తున్నారు, కానీ టైప్ 2 హీరోలకి హిట్లు ఉండట్లేదు. ఆడియన్స్ కామెడీని విపరీతంగా ఎంజాయ్ చేసే రోజులు మళ్ళీ వచ్చినాయి. మీలాంటి వాళ్ళు మళ్ళీ కలిస్తే ఒక 5-6 మంది హీరోలకి అద్భుతమైన హిట్లు పడతాయి. సో అందుకే అవునవును, అన్నప్రసాద్ నేను నమ్ముతా, నేను నమ్ముతా. సో అందుకని ఇంత గట్టిగా అడిగాను. అవునవును. సో మీ కాంబినేషన్లో కొన్ని సినిమాలు ఉన్నాయి, ఒక 2-3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీ కాంబినేషన్ అనగానే నాకు భయం వేస్తుంటుంది ఒక పక్క, ఎలా హ్యాండిల్ చేశారా అని చెప్పి. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్, అంటే సీక్వెన్స్ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి, ఆర్టిస్టులు బాగున్నారు, రైటింగ్ బాగుంది, ఓకే. బట్ ఒక మాస్ సినిమాలో అరగంట సేపు ఒక సినిమాని ట్రైన్లోనే పెట్టి నడిపించాలి అనే ఎలాంటి ధైర్యంతో ముందుకెళ్ళారు? దీనికి డెఫినెట్గా ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది సీను వైట్లకి. సార్. నేను ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేశాను. ఈ Hmm. క్యారెక్టర్స్ రాయగలిగి పంచులేవి కొన్ని వేసి, ప్లస్ తనకు కూడా కామెడీ టైమింగ్, దానికి అది ఒక డిఫరెంట్ కొత్తదనం ఏదో ఒక సినిమాలో ఒకటి ఉండాలి, ఎలిమెంట్ ఒకటి. ఉమ్, అది కొత్తగా ఇప్పుడు మాడుతున్నారు కదా 20 years తర్వాత కూడా. సార్. 25 years, సార్. 2003 అంటే 23 years. 23 years తర్వాత కూడా వెంకీ గురించి మాడుతున్నారంటే ఆ కొత్తదనమే కదా. సార్. అలాగేదో ఒకటి సింబాలిక్గా ఉండాలి, ఏదో ఒకటి అని అందులో అన్ని క్యారెక్టర్స్ పెట్టేశాం కదా అందులో. అవును, ప్యాక్డ్గా ఉంటుంది. ఆ ప్యాక్డ్ ఉంది కాబట్టి బోర్ కొట్టదు.